హలో అండి. అందరికీ నమస్కారం. నేను మేకల. ముందు వీడియోస్‌లలో నేను చెప్పాను. నేను చెట్లకి ఇంత హెల్తీగా పెరగడానికి ఒక లిక్విడ్ అనేది ఫెర్టిలైజర్ లిక్విడ్ యూజ్ చేస్తాను అని. అదేంటో ఒక మెథడ్ ఇప్పుడు చెప్తాను. బాగా మగ్గిన అరటి పండ్లను తీసుకున్నాను. ఎప్పుడైనా సరే తిన్న వెంటనే అరటి తొక్కలు పడేయకుండా ఒక బకెట్‌లో కానీ, లేదంటే ఒక చిన్న టబ్ లాంటిది తీసుకొని అందులో 2 లేదా 3 జగ్గుల వరకు నీళ్లు యాడ్ చేసి, ఈ మగ్గిన అరటి తొక్కలు కానీ, మగ్గిన అరటి పండ్లు అందులో వేసి, ఒక 2-3 డేస్ వరకు ఉంచితే ఇలా తయారవుతుంది. సో, ఆ తర్వాత మనం బాగా మిక్స్ చేసి, ఒక బకెట్ నీళ్ళల్లో ఈ లిక్విడ్‌ని తిరగబోసి చెట్లకు వేస్తే చాలా మంచిది. ఇదే కాకుండా కిచెన్ వేస్ట్ కూడా సేమ్ మెథడ్‌లో లాస్ట్ వీడియోలో చూపించినట్టుగా ఇదే విధంగానే చేస్తాను. బట్ ఇప్పుడు ఓన్లీ ఒక్కటే ఈ బనానా పీల్‌తో మాత్రమే ఈ ఫెర్టిలైజర్ లిక్విడ్‌ని రెడీ చేశాను. ఈ లిక్విడ్‌ని ఏదైనా స్టిక్‌తో కానీ, లేదంటే ఏదైనా ఒక పాత్ర తీసుకొని ఈ వాటర్‌ని తిరగబోసి మిక్స్ చేసుకోవడం మంచిది. 2-3 డేస్ వరకు ఫర్మెంటేషన్ అయుంటుంది కాబట్టి, ఈ స్మెల్ పడని వాళ్ళు ఈ పద్ధతిలో లిక్విడ్‌ని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసిన ఫెర్టిలైజర్ లిక్విడ్‌ని వారంలో ఒక్కసారైనా మొక్కలకు పట్టిస్తాను నేను. ఇలా వేస్తే చెట్లు బాగా పెరుగుతాయా అంటే తెలీదు. ఇది వేసినప్పటి నుంచి చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలన్నీ. ఇది ఒక్కటే పద్ధతి కాకుండా లాస్ట్ వీడియోలో కిచెన్ వేస్ట్‌తో కూడాను ఫెర్టిలైజర్ లిక్విడ్‌ని ఎలా చేయాలో చూపించాను. అక్కడ గూడా చూసి ఒకసారి అది కూడా ఫాలో అవ్వండి నచ్చితే. ఒక్కో మొక్కకి ఒక్కో పద్ధతి కాకుండా ఒక్కసారి ప్రిపేర్ చేస్తే ఈ లిక్విడ్‌ని మొత్తం అన్ని మొక్కలకి ఇదే పట్టిస్తాను నేను. ఏదైనా చెట్లకి పురుగు పట్టినప్పుడు అప్పుడు స్పెషల్ కేర్ తీసుకుంటాను నేను. ఎక్కువగా నీమ్ ఆయిలు లేదంటే పుల్లటి పెరుగుని నీళ్ళలో కలిపి ఎక్కువ స్ప్రే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. పురుగు పట్టకుండా ఉండటానికి. మార్నింగ్ లేవగానే వీకెండ్స్‌లో నాకి బయట తోట పనంతా అయిపోనుంచి ఇంట్లో వచ్చి కిచెన్‌లో వర్క్ చేయాల్సిందే. ఆఫీస్ వర్క్ అవ్వగానే వంట ప్రిపేర్ చేసి అప్పుడే పాత్రలన్నీ వాష్ చేస్తాను. ఒకవేళ మిస్ అయితే మార్నింగ్ లేవగానే వాష్ చేసి తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. ఈ మార్నింగ్ లేచి పాత్రలన్నీ వాష్ చేసి ఇవన్నీ ప్రాసెస్ అంతా వీకెండ్స్‌లో మాత్రమే ఆ 2 డేస్ జరుగుతాయి. వీక్ డేస్‌లో అయితే ఇలా మార్నింగ్ లేచి పాత్రలు కడిగి, వంట చేసి, మళ్ళీ నేను వర్క్ స్టార్ట్ చేయాలంటే చాలా టైం అవుతుంది కాబట్టి మాక్సిమం ఈవినింగే వీక్ డేస్‌లో వాష్ చేస్తాను. పాలైతే ఎప్పుడు ఇంటికి ఒకరు వేసేసి వెళ్తారు. సో, ఎప్పుడో ఒకసారి రేర్‌గా కొంటాను పాల ప్యాకెటు. ఆఫీస్ నుంచే వచ్చేటప్పుడు తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్‌లో పెట్టినందుకి అది మరుసటి రోజుకి ఇలా ఐస్ అయిపోయింది. దానికి నార్మల్ వాటర్‌లో పెడుతున్నా. అవి కాస్త కరగని అనేసి. ఇండోర్ ప్లాంట్స్‌ని ఇంకా వీకెండ్స్‌లో మాత్రమే నాకు టైం దొరుకుతుంది కాబట్టి ఇండోర్ ప్లాంట్స్‌ని నేను వాటర్ చేంజ్ చేసి, క్లీన్ చేసి పెట్టుకుంటా. ఫస్టు చిన్న పాట్స్‌లో సెరమిక్ పాట్స్‌లలో పెట్టినాను. అందులో మట్టి వేసే పెట్టుంటి. సో, ఎప్పుడైనా వంట చేసేటప్పుడు గానీ, తొందరగా ఏమైనా కదిలితే ఆ మట్టంతా మళ్ళీ కర్రీస్‌లో కానీ, వాటర్స్‌లో కానీ పడతదేమో అని ఇలా గ్లాస్ జార్‌లో పెట్టుకుంటున్నాననమాట. ఓన్లీ వాటర్‌తోనే. నాకెందుకో తెలీదు ఈ పాల ప్యాకెట్ కట్ చేయడం, ఈ పాలన్నీ ఇంకొక పాత్రలోకి వేయడం చాలా నచ్చుతుంది. నేను రోజు ఈ పాల ప్యాకెట్‌తో పాలు యూజ్ చేయను కాబట్టి, నేను బయట నుంచినే తెప్పిస్తాను కాబట్టి, అప్పుడప్పుడు ఇలా చేయాలని అనిపిస్తది.
నాకైతే కాఫీ అస్సలు పట్టదు. ఎప్పుడైనా తాగాలనిపిస్తే బ్రూ ప్యాకెట్ తీసుకొచ్చి తెచ్చేసుకుంటాను. లేదంటే టీ చేసుకుంటాను. అది కూడా ఎప్పుడో ఒకసారి 1 మంత్‌కొకసారి లేదంటే 2 మంత్స్‌కొకసారి లేదా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కాఫీ ఆర్ టీ చేసుకొని అదే బ్రూ కాఫీ చేసుకొని తాగుతా. ఈ తాగే నీళ్ళ బిందె ఉంటుంది కదా! ఆ ప్లేట్ పైన చిన్న చిన్న మరకలు అలాగే ఉండిపోతాయి. ఎప్పుడైనా సరే నీళ్ళు వెంటనే తాగిన తర్వాతనో, లేదంటే టైం దొరికినప్పుడు క్లీన్ చేసుకుంటే మరకలు రాకుండా క్లీన్‌గా ఉంటది. ఈ కాఫీనే ఎక్కువ. ఇంతకంటే ఎక్కువ తాగాను అంటే కళ్ళెక్కువ తిరుగుతాయి. సో, తక్కువగా తాగుతా. ఎప్పుడైనా తాగినప్పుడు కూడా. ఈ పాలు కాంచాం కదా! స్టీల్ పాత్ర చాలా క్వాలిటీ ఉంది. లిడ్‌తో సహా వస్తుంది. చాలా మంచి క్వాలిటీ. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. ఒకవేళ నచ్చితే చెక్ చేయండి. నేనైతే గార్డెన్‌లో ఎక్కువ పాలకూర, మెంతికూర, తోటకూర ఇలాంటివి వేస్తూ ఉంటాను. అలాగే కొరియాండరు, పుదీనా కూడాను వేస్తాను. దానికే ఫ్రెష్‌గా తెప్పించిన 1 ½ కప్పు మెంతులు నానబెడుతున్నా. యాక్చువల్లీ ఈ మెంతుల్ని 8 అవర్స్ లేదా 6 అవర్స్ నానబెడితే సరిపోతుంది. నేను ముందు రోజు నానబెట్టిన మెంతుల్ని నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు అలానే పెట్టేసాను. మొలకలొచ్చేసాయి. ఆఫీస్‌కి టైం అయిపోయినందువల్ల వెళ్ళిపోయాను. బట్ అయినా కూడా చాలా బాగొచ్చాయి. నెక్స్ట్ వీడియోలో అది కూడా షేర్ చేస్తాను. పాత్రలు కుకింగ్ అయిన వెంటనే కొన్నైనా సరే వాష్ చేసి పక్కన పెట్టుకుంటాను. అందులో వేరే ఈ వీకెండ్ నేను చాక్లేట్ కేక్ చేశాను. కిచెన్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఒకవేళ ఫ్రీ ఉంటే అక్కడికెళ్ళి చెక్ చేయండి. ఇంక తెలిసిందే కదా! స్వీట్ చేసిన పాత్రలు కానీ, లేదంటే బౌల్స్ కానీ, అలానే సింక్‌లో పెడితే ఎక్కువ చీములొస్తాయి. ఇన్సెక్ట్స్ అన్నీ వస్తాయి కాబట్టి, సో, అప్పటికప్పుడే వాష్ చేశామంటే క్లీన్‌గా ఉంటది. ఈ కిచెన్‌లో ఎక్కువ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ రాకుండా ఉంటాయి. నేనైతే ఓసీడీ అని చెప్పలేను కానీ, బట్ ఏ చిన్న పాత్ర తీసినా, ఏ చిన్న పని చేసినా హ్యాండ్ వాష్ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటా. ఈ పాండమిక్ టైం నుంచి ఇంత భయం స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఇంకా సింక్ అంతా క్లీన్ చేసి అప్పటికప్పుడే పెట్టుకుంటాను. అప్పుడే డ్రై అయిపోతుంది. ఒకవేళ అలానే ఉంటే ఎక్కువ స్మెల్ ఒస్తుంది కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేసి, సోప్ పెట్టేసి మొత్తం అంతా సింక్ అంతా అప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టుకుంటా. సింక్ క్లీన్‌గా ఉంటే ఇల్లంతా క్లీన్‌గా ఉన్నట్టు నేను ఫీల్ అవుతా. సో, అందుకే సింక్ అంతా క్లీన్ చేసిన వెంటనే ఇలా హ్యాండ్ వాష్ చేసిన తర్వాత హ్యాండ్ టవల్స్ కానీ, కిచెన్ టవల్స్ కానీ ఒక చోటే పెట్టుకుంటా. ఈ తాగునీళ్ళ బిందెని కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటాను. మాక్సిమం వీక్లీ ట్వైస్ మాత్రమే చేసుకోగలను. ఇంకా మిగతా టైంలో అసలు జస్ట్ వాష్ చేసి నీళ్లు నింపి పెడుతూ ఉంటాను. ఇంట్లో కిచెన్ క్లీన్‌గా ఉంటే ఇంట్లో ఎక్కువ రోగాలు ఎక్కువ రావు అని నేను నమ్ముతాను. సో, అందుకే ఎప్పుడు కిచెన్ క్లీన్‌గా ఉండేటట్టు, అలాగే తాగే నీళ్లు కానీ, తినే తిండి ఒక సైడ్ పెట్టినప్పుడు దానిపైన ఏదైనా మూత పెట్టడము ఇలాంటివి అప్పుడప్పుడు చూస్తూ చేస్తూ ఉండాలి. వంట చేసిన వాళ్ళే ఇలాంటివి చూసుకోగలరు కాబట్టి ఇంక మనం తప్ప ఎవరు చేయలేరు కదా! సో, కిచెన్ క్లీన్‌గా ఉంటే అన్నీ బావుంటాయి. అందరూ బావుంటారు. నాకెప్పుడు ఒక డౌట్ అనిపిస్తుంది. ఎప్పుడు వాటర్ ప్యూరిఫైయర్ నుంచి డైరెక్ట్‌గా తాగితే ఎక్కువ హీట్ అవుతుంది బాడీ అని అనిపిస్తుంది. అదే పనిని 1 అవర్, 2 అవర్స్ తర్వాత ఇలా బిందెలో నింపి పక్కన పెట్టి తాగినా, యూజ్ చేసినా ఇంతలా ఎఫెక్ట్ ఉండదని నా ఫీలింగ్. ఎక్కువ హీట్ అవ్వదు బాడీ అనేసి నా ఫీలింగ్. ఇది కరెక్టో కాదో తెలీదు. బట్ నాకైతే అలా అనిపిస్తుంది. డైరెక్ట్‌గా నేను తాగినప్పుడల్లా అలా అనిపిస్తది వాటరు.
యాక్చువల్లీ ఇది సాటర్‌డే అండ్ సండే 2 డేస్‌ది కలిపే ఈ వ్లాగు కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా తర్వాత కిచెన్‌లో ఏమైనా సర్దాల్సినవి ఉంటే అప్పటికప్పుడు సర్దేసి, ఈ స్టవ్వు, ఈ బర్నర్సు అప్పటికప్పుడే క్లీన్ చేసి తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఎవరో అడిగారు కదా! ఎప్పుడు స్టీల్ స్టవ్వే వాడతారా? ఎందుకు వాడరు అని. ఎందుకు అంటే స్టీల్ స్టవ్ అయితేనే సెట్ అవుతుంది నాకి. నేను వాష్ చేసి చేయటానికి. వేరే స్టవ్‌లయితే నేను వాష్ చేసి చేయటానికి మొత్తం లైన్స్ అంతా పడిపోయి అసలు చూడటానికి కూడా అంతగా బాగోదు. అందుకే స్టీల్ స్టవ్వే యూజ్ చేస్తాను. ఇంకా గ్రాసరీస్ అన్నీ నిండుకున్నాయి. ఈ దగ్గరలో నాకు అందుబాటులో తొందరగా తీసుకునేవి అన్నీ. సో, ఆ జార్స్ అన్నీ ఎంప్టీ అయిపోయాయి. ఇప్పుడు ఆ వాటిలనంతా ఫిల్ చేస్తున్నానన్నమాట. మాక్సిమం నేను దగ్గర పెట్టుకునేవి అన్నీ మినపప్పు, పెప్పర్ పౌడరు, గార్లిక్ పౌడరు, ఇంకా ఆ తర్వాత ఇంక తిరుమాతకి ఏమేమి కావాలో ఆవాలు, జీరా ఇవంతా దగ్గరలోనే పెట్టుకుంటాను. నేనిప్పుడు ఒక మంచి మసాలా పౌడరు అనైనా చెప్పొచ్చు. జస్ట్ 2 ఆర్ 3 ఇంగ్రీడియెంట్స్ ఒకసారి పౌడర్ చేసి పెట్టుకుంటే మళ్ళెప్పుడైనా యూజ్ చేసుకోవచ్చవి. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒక కప్పు మెంతులు, 1 ½ కప్పు జీరాని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడరు లెమన్ రైస్‌లోకి లేదా వేరే ఏ కర్రీస్‌లోకైనా, రసంలోకైనా, పప్పులోకైనా దేనికి వేసినా కూడాను టేస్ట్‌కి టేస్టు, అలాగే అరుగుదలకి, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అన్నింటికి చాలా మంచిది. హాఫ్ టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ ఏ కర్రీస్‌లోకైనా, లెమన్ రైస్‌లోకైనా దేనికైనా వేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పౌడరు ఉప్మాకి యాడ్ చేయకూడదు. ఉప్మాకి కూడా యాడ్ చేయొచ్చా అని అడుగుతారు కొంతమంది. అలా యాడ్ చేయకూడదు. ఇక్కడ నా ఫ్రెండ్ ఒకతి అడిగింది. దానికే చెప్పాను. ఇంకా ఇవన్నీ ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారేదాకా పక్కన పెట్టుకొని మిక్సీ గిన్నెలోకి వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పౌడర్ వచ్చేంత వరకు. అవి కాస్త చల్లారేంత వరకు ఈ గ్రీనరీ చూపిద్దామని ఈ క్లిప్స్ కొన్ని యాడ్ చేశాను. ఈ గ్లాస్ జార్స్‌లోనే పెట్టి అన్ని చోట్ల ఇలానే డెకరేట్ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇది దీపావళి గిఫ్ట్ బాక్సెస్‌కంతా వచ్చిన ఈ డెకరేషన్ పేపర్‌ని ఇలా చుట్టి ఒక రిబ్బన్ కట్టి ఇలా డెకరేట్ చేసుకున్నాను. చూడ్డానికి నిజంగా చాలా అంటే చాలా బావుంది. ఒకవేళ ఈ డెకరేషన్ ఐటెమ్స్ కావాలి అంటే ఒకసారి చెప్తే నేను కామెంట్ సెక్షన్‌లో నేను లింక్ పెడతాననమాట. ఈ పాట్సే కిచెన్‌లో పెట్టుంటి, ఆ మట్టి అంతా పక్కన పడుతుందేమో మిగతా కూరలకి ఇవంతా ప్రాబ్లమ్ అవుతుంది అని బయట పెట్టాననమాట. ఈ మెంతులు, జీరా మొత్తం చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. ఇది మంచి అరోమా వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవి జార్‌లోకి వేసి ఇప్పుడు మెత్తని పౌడర్‌లాగా చేసుకోవాలి. క్రమ్స్‌లాగా కాకుండా ఇలా మెత్తని పౌడర్‌లా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని, ఇది కాస్త చల్లారేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంతటి మెత్తని కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన అంటే ఒక ప్లేట్ తీసుకొని ఈ పౌడర్‌ని కొద్దిసేపు చల్లారేంత వరకు పక్కన పెట్టి, మళ్ళీ గ్లాస్ జార్‌లోకి వేసి పెట్టుకుంటే ఒక 1 లేదా 2 నెలల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఉండలుండలుగా ఉన్నదంతా పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా! చల్లారేంత వరకు. ఇప్పుడు ఇలాంటి గ్లాస్ జార్ ఒకటి తీసుకొని, ఇందులో ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఇందులో నేను లాస్ట్ టైమ్ చేసి పెట్టుకున్నాను 1 ½ మంత్ బ్యాకు. సో, ఖాళీ అయింది. ఇప్పుడు మళ్ళీ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇందులోనే ఈ పౌడరే కాస్త మిగిలింది. సో, దీనికి నేను కొద్దిగా నువ్వులు యాడ్ చేసి సెపరేట్‌గా ఇంకో పౌడర్‌లాగా చేసి పెట్టుకుంటాను. సో, అదైతే కర్రీస్‌లోకి కానీ, లేదంటే కొద్దిగా వేడి నీళ్ళల్లో వేసుకొనైనా తాగొచ్చు. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్‌ని మినిమమ్ అన్నా ఒక 2 మంత్స్ దాకా వస్తుంది. మిగిలిపోయిన ఈ పొడిలోకి హాఫ్ కప్పు దాకా తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. ఇవి 2 లేదా 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నువ్వులు ఎక్కువ సేపు పెడితే చిటపటలాడుతూ పక్కకంతా వెళ్ళిపోతాయి. సో, వేడిగా వచ్చేంత వరకు
వేయించుకొని తర్వాత పక్కకు దించితే సరిపోతుంది. వేయించి పెట్టుకున్న నువ్వులు చల్లారిన తర్వాత రెండింటిని మిక్సీ పట్టుకొని బరకగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని, ఇవి చల్లారాక ఈ పొడిని కూడాను ఒక గ్లాస్ కంటైనర్‌లో పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ దాకా యూజ్ చేసుకోవచ్చు. ఈ పొడిని మనం మామూలు బ్రేక్‌ఫాస్ట్, లెమన్ రైసు ఇలాంటి వాటిలికి కాకుండా కర్రీస్‌లోకి మసాలా కర్రీస్ కానీ ఇలాంటి వాటిల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది యాడ్ చేస్తే. ఇలాంటి పొడులు రెడీ చేసి పెట్టుకున్నప్పుడు ఇలాంటి గ్లాస్ జార్స్‌లో పెట్టుకుంటే ఎక్కువ పాడవకుండా, పురుగు పట్టకుండా ఒక 1 మంత్ దాకా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంచుమించు ఒక 2 డేస్ వరకు నీళ్ళల్లో బాగా నానిపోయి మొలకలు దాకా వచ్చేసాయి ఈ మెంతులు. టైం లేకపోయేసరికి ఇలా వచ్చేసాయి. ఇప్పుడు వీటిల్ని పాట్స్‌లో వేయాలి. ఈ నానబెట్టి మొలకలొచ్చేసిన ఈ మెంతుల్ని ఇప్పుడు పాట్స్‌లోకి వేయాలి. నా దగ్గర ఆల్రెడీ రెక్టాంగులర్ ఈ పాట్స్ అనేటివి ముందే కొని పెట్టాను కాబట్టి లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఎప్పుడు కావాలన్నా ఏ ఆకుకూరలు పండించాలన్నా ఈ పాట్స్‌నే ఎక్కువ యూజ్ చేస్తాను నేను. సో, ఫస్ట్ నేను ఉన్న మట్టినే కాస్త లూజ్ చేసి, ఆ తర్వాత నానబెట్టిన మెంతుల్ని బాగా చల్లి, ఎంత తిక్కుగా రావాలో అలా నాకిష్టం వచ్చినట్టు నేను స్ప్రెడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కోకోపీట్ మనం మట్టిని వేసామంటే అది మొలకలు రావడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి, కోకోపీట్ అయితే లూజ్‌గా ఎక్కువ వెయిట్ పడకుండా మెంతుల పైన బావుంటుంది కాబట్టి, సో, అప్పుడు మొలకలు రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా వస్తుంది మెంతి కూర ఇలా చేస్తే. మెంతులు ఎక్కువ నానబెట్టేయడం వల్ల ఈసారికి 5 పాట్స్‌లో వేయాల్సొచ్చింది మెంతి కూరని. ఇంకా ఒక్కొక్క పాట్‌లో మాత్రమే తోటకూర, పాలకూర అండ్ అలాగే ఫ్రెష్ కొరియాండరు ఇవి వేశాను. చాలా అంటే చాలా వచ్చింది మెంతి కూర. చాలా తిక్కుగా వచ్చింది. ఇదే మెంతి కూర 2 మంత్స్ బ్యాక్ కూడా వేశాను. బట్ రాలేదు. చూసారా? ఇంత అద్భుతంగా చూస్తుంటే ఇంకా చూడాలనిపించేంతలా ఉంది. మెంతికూర పెట్టుకునేటప్పుడు లేదా ఏదైనా ఆకుకూరలు పెట్టుకునేటప్పుడు ఇలాంటి పాట్స్ తెచ్చి పెట్టుకుంటే ఆకుకూరలు ఇంట్లోనే పెంచుకొని కర్రీస్ చేసుకోవచ్చు. నేనైతే 1 ఆర్ 2 వీక్స్ దాకా ఇదే కర్రీసు, పల్లెం ఇలాంటివి చేస్తాను. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.